కమిట్మెంట్ తో పనిచేస్తే ఫలితాలు ఫ్రూట్ఫుల్ గా వస్తాయని అన్నారు. పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మెగా టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ల సహాయంతో తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. చేసే కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా శ్రద్ధ, ముందు చూపుతో చేయాలని సబ్బవరం ప్రభుత్వ పాఠశాల యాజమాన్యానికి సూచించారు. కాగా మండలంలోని గోటివాడ ఎంపీపీ స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో స్థానిక సర్పంచ్ సాలపు మీనా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ బోండా శేషుకుమారి, సత్యబాబులు పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడమే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న వారిని వారించారని, వారికి ప్రభుత్వ పాఠశాలలో మీకు అందుతున్న సౌకర్యాలు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిల్లల ఆనంద్, ఉప సర్పంచ్ గోలజని దుర్గా ప్రసాదులు పాల్గొనగా సబ్బవరంలో జరిగిన కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారుల మండలి ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, కూటమి నాయకులు పాల్గొన్నారు. దండం పెట్టడం తీసుకోవడం అలవాటు. అమ్మ వీలైతే మీ చేతితోటి ముద్దు పెట్టండి. నోట్లండి ఏదోటి పులార్ తీసుకురావింది. ఆవిడ పులిహోర అమ్మ రామ్మ ఫోన్ చేసి అమ్మ తినిపించమ్మా. మీ అది చూడండి పోయి చూడు మారా మన కొత్త బెల్ట్ పోయింది, మళ్ళీ బెల్ట్ కొనాలి. బెల్ట్ కొంటే దాంట్లోకి వస్తుంది. నాన్న రారా నువ్వు కూర్చోరా. ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యను ప్రోత్సహించాలి అని మన ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా నారా లోకేష్ గారు ఒక యజ్ఞంలో చేస్తున్న కార్యక్రమం. పెద్ద గొంతు చేసి చెప్పింది అదే. వాళ్ళేమో నా శత్రువులు కాదు. నా తపనంతా ఏంటంటే మీరు కమిటెడ్గా ఉన్నారు, మేము కమిటెడ్గా ఉన్నాం, తల్లిదండ్రులు కమిటెడ్గా ఉన్నారు. అవుట్కమ్ అనేది మాత్రం చాలా ఫ్రూట్ఫుల్గా రావాలి. బ్యూటిఫుల్గా కాదు, ఫ్రూట్ఫుల్గా కూడా రావాలి. అది ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఒక కార్యక్రమం చేశారు అంటే నా తపన ఎలా ఉండదో చెబుతున్నాను. తల్లి కాలు కడుగుతున్నప్పుడు కూతురు నేనైతే ఎలా ఫీల్ అవుతానంటే అది ముందు రోజు జాగ్రత్తగా డిజైన్ చేస్తే ఆ తల్లి కాలు కడుగుతున్నప్పుడు తల్లి కళ్ళు చెమర్చాలి, కూతురు కళ్ళు చెమర్చాలి, ఈ సీన్ చూసిన మా కళ్ళు చెమర్చాలి. అది నేను కోరుకునే తపన అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అది ఎప్పుడంటే మనం ప్రోగ్రామ్ని మనసు పెట్టి చేస్తే వచ్చే రిజల్ట్ అది. సరే తల్లి కాళ్ళు కూతురు పట్టుకోవటం, కూతురు మీద తల్లి పూలు చల్లటం అనేది చాలా క్యాజువల్గా చేయకూడదు. పవిత్రమైన కార్యక్రమం. తల్లికి వందనం అంటే వందనం అంతే. చూసే వాళ్ళకు కూడా మాకు శభాష్, ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నారని అనిపించాలి. అంటే ఏ యొక్క చిన్న విషయాన్ని కూడా మనం వదలకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం అంటే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. చూస్తున్నారండి. దయచేసి
ప్రతి అమ్మా నాన్న కూడా ఆలోచించండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, మోటివేట్ చేయండి. ఎందుకు మనం మన స్కూల్లో మన గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని చిన్న చూపు చూస్తున్నాము. అందులో మంచి మాస్టర్లు ఉన్నారు. ఎందుకంటే ఒక టీచరు గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అంటే చాలా తెలివితేటలుంటేనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. మరి అతను ఎందుకు చదువు చెప్పరు అని మనం ఆలోచించండి. చక్కగా ఈరోజు ఆనంద గారు ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను. ఎందుకంటే వచ్చి ఒక 15 రోజులు అవుతుంది, ఏదో చేయాలని ప్రతిరోజు కూడా కొత్త ఆలోచన చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. మరి ఇలాంటి మాస్టర్లు ఉన్నప్పుడు మనం వాళ్ళు నమ్మాలి. ఎందుకంటే నమ్మకం మీదే ప్రతిదీ కూడా జరుగుతుంది. ఎంతో ముందు చూపుతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్దాం అన్న కృషి పట్టుదలతో ఆయన చేస్తున్న కృషికి మనం అభినందనలు తెలుపుతూ, మన పిల్లలను మనం స్కూల్లో చేర్పిస్తూ, మన పిల్లలు మన ఊరు అభివృద్ధి చేస్తూ మనం ఎంతో సహకరించాలి అని చెప్పేసి ఇంత గవర్నమెంట్ మనం సహకరిస్తున్నా సరే మనం గవర్నమెంట్కి సహకరించడం లేదు. దయచేసి మన పక్క వాళ్ళకు కూడా మన పిల్లలు చదువుకుంటున్నట్టే గవర్నమెంట్ స్కూల్లో కొన్ని సదుపాయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఎంతో భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కొంచెం మోటివేట్ చేయాలని నా తరపున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.